హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే కాసేపటి క్రితమే ముగిసింది. అఫీషియల్గా అన్అఫీషియల్గా బి సీజన్కి ఎండ్ కార్డ్ పడేసాడు బిగ్ బాస్ అని చెప్పవచ్చు. ఇక గ్రాండ్ ఫినాలేకి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ చేతుల మీదుగా నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ట్రోఫీని సగర్వంగా ఎత్తుకొని ముద్దాడడం జరిగింది. టాప్ 2 కంటెస్టెంట్గా నిఖిల్ గౌతమ్ నిలిచిన సమయంలో ఇక ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అంటూ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రకటించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే గౌతమ్ రన్నరప్గా ఉంటూ ఇక మాట్లాడి నేనేమీ ఫీల్ కావటం లేదు అని, మరింత ముందుకు పోవడానికి మరింత కృషి చేస్తానంటూ చెప్పడం అయితే జరిగింది. అలాగే రామ్ చరణ్ ఇక మిగిలిన ప్రైజ్ మనీని అలాగే కార్ని కూడా నిఖిల్కి గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరిగింది తన చేతుల ద్వారా. సో మొత్తంగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 తొలి రోజు నుంచి 15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో శ్రమించి తన కష్టాన్ని తన ఆటగా మలిచి అభిమానులను అలరించిన నిఖిల్ ఎట్టకేలకి ఈ సీజన్ విన్నర్గా ట్రోఫీతోనే బయటకు వచ్చేసాడు అని చెప్పాలి. మరి నిఖిల్ ఈ సీజన్ విన్నర్గా నిలవడంపై అలాగే రామ్ చరణ్ చేతుల మీదుగా నిఖిల్ ట్రోఫీని అందుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే నిఖిల్కి చరణ్ వెళ్తూ ఒక మాట చెప్పడం అయితే జరిగింది. ఈ బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి ప్రతి సన్నివేశం కూడా మీ జీవితంలో ఒక మలుపుగా మీరు తీసుకొని వాటిని ఆచరణలో పెట్టుకుంటే మీ భవిష్యత్తు బంగారు బాటలా ఉంటుంది అంటూ చరణ్ అయితే నిఖిల్తో చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.